నేను చాలాసార్లు చెప్తూ వచ్చా, ప్రపంచంలో ఎక్కడో ఏదో జరుగుతుంటే మనకెందుకులే అనుకుంటాం, చివరికి అవి మన దాకా వస్తాయని. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే భారతీయులు మోసపోయి రష్యాలో ఉన్నటువంటి సైన్యానికి సహాయకులు అనేటువంటి పోస్టులు రిక్రూట్ చేసి తీసుకెళ్లి చివరికి సైన్యంలో వాడేసుకుంటున్నటువంటి మోసాలు బయటపడ్డాయి. మన ప్రభుత్వం అడిగిన తర్వాత కొంతమందిని అప్పటికి ఇంకా సైన్యంలోకి వెళ్ళనటువంటి ట్రైనింగ్ అవుతున్నటువంటి వాళ్ళు వెనక్కి పంపించారు, మిగతా వాళ్ళు అక్కడే అవుతున్నారు. ఇప్పుడు అట్లాంటి వాడు తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యాడు. రవాణా విధులకని తీసుకున్న రష్యా యుద్ధంలోకి పంపి తన సోదరుని పొట్టన పెట్టుకుందని హర్యానాకు చెందినటువంటి అజయ్ మౌన్ అనే వ్యక్తి సోమవారం ప్రకటించారు. బాధితుడు రవి మౌన్ జనవరి 13 రష్యా వెళ్ళాడు. కందకాలు తవ్వడంలో శిక్షణ ఇప్పించి నేరుగా యుద్ధక్షేత్రంలోకి పంపారని అజయ్ ఆరోపించారు. రవిని రష్యాకు పంపేందుకు ఎకరం భూమి అమ్మడంతో పాటు 11.5 లక్షలు ఖర్చు పెట్టారట. రవి మనవార్తలోని మాస్కోలోని భారతీయ ఎంబసీ ధృవీకరించింది. యుద్ధంలో ఉన్న భారతీయులు వెనక్కి పంపిస్తామంటూ ప్రధాని మోడీ పర్యటన వేళ రష్యా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగు చూసింది. యుద్ధంలో పనిచేయడం రవికి సుతరాము ఇష్టం లేదని, ఫోన్లో ముభావంగా మాట్లాడేవారని, మార్చి 12వ తేదీ దాకా అతనితో టచ్లోనే ఉన్నామని సోదరుడు అజయ్ చెప్తున్నాడు. మృతదేహం గుర్తింపు కోసం DNA నమూనాలు పంపాలని డిమాండ్ చేస్తున్నానని, అంత సొమ్ము తాము వద్దలేదని మృతదేహం రప్పించేందుకు భారత సర్కార్ సాయం చేయాలంటున్నారు. అసలు 11.5 లక్షల రూపాయలు తగలేసి అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తారో, అసలు వీళ్ళది ఏంటో, విదేశాల మోజేంటో అర్థం కాదు.